నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు తగ్గిపోతున్న రక్తం నిల్వలు. కరెంటును ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దాం. ర్యాలీ ప్రారంభించిన ఎస్ఈ సుధాకర్. నంద్యాల సాగునీటి సంఘాల్లో విజయానికి నాంది. మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప్ జిల్లా అధికారి సునీత. సారు కారు గెలుచుకున్నామని లక్షలు కాజేశారు, మా సమస్య పరిష్కరించండి, ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు అట్టహాసంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. బనగానపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఆరంభమయ్యాయి. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో తరిగిపోయాయి. నెత్తురు కొరతతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. బయట ప్రైవేట్ రక్తనిధి కేంద్రాలు పెరగడం, తాతల రక్తం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఆసుపత్రిలో రోజు రోజుకు నిల్వలు తగ్గిపోతున్నాయి. అయితే యువతకు అవగాహన కల్పించి రక్తం సేకరించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక్క రక్తదాన శిబిరం కూడా నంద్యాల జిల్లా ఆసుపత్రి కావడంతో పేషెంట్లు ఎక్కువగా పెరగడంతో రక్త కొరత ఏర్పడటం జరిగింది. అయితే రక్తదానం నిధికి ఒక కౌన్సిలర్ ఉండాలి. వారి రక్తదానం కోసం కాలేజీలో రక్తదానం కోసం కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పోస్ట్ ఖాళీ ఉండడంతో రక్తం కొరత ఏర్పడుతుంది. నంద్యాల సర్వజన ఆసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు. వారిలో రోజుకు 5 గర్భిణీలకు సిజేరియన్ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇతర శస్త్రచికిత్సలు మరో 5 జరుగుతున్నాయి. ఆసుపత్రికి వస్తున్న రోగుల్లో చాలా మందికి 5-6 పాయింట్ల రక్తం మాత్రమే ఉంటుంది. వారందరికీ తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. దీంతో రోజుకి 20 ప్యాకెట్ల వరకు రక్తం అవసరం అవుతుంది. రక్తనిధి కేంద్రంలో మాత్రం అన్ని గ్రూపులు కలిపి 53 యూనిట్ల మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 3 రోజులకు కూడా సరిపోదు. రోగికి ఇచ్చిన రక్తానికి బదులుగా వారి బంధువుల నుంచి సేకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర రక్తహీనతతో బాధపడే వారికి, ప్రమాదాల్లో ఎక్కువగా నెత్తురుపోయిన వారికి 2-3 పాకెట్లు ఎక్కించాల్సి వస్తుంది. వారి బంధువుల నుంచి 1 యూనిట్ మాత్రమే ఇస్తున్నారు. మరికొందరు నిరుపేదలు వస్తున్నారు. నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి అండి. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ని. రక్తం ఇస్తూ ఉంటే అలాగే వాలంటీర్స్ కానీ ఇప్పుడు కాలేజెస్ స్టూడెంట్స్ వాళ్ళంతా రక్తం మనకు ఇస్తుంటేనే మనకనేది రక్తం ఈ నిల్వలు అవన్నీ పెరుగుతాయి. ఎందుకంటే మనం కొనేది లేదంటే తయారు చేసేది కాదు, ఎవరో ఒకరు డొనేషన్ చేస్తేనే ఇస్తాయి. ఇప్పుడు అందులో రాసినట్లు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో వాలంటరీగా ఇస్తూ ఉంటారు, కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు అనేవి పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వరు. అవంతా అమౌంట్ కలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అందరికీ ఉచితంగా ఇస్తాం కాబట్టి. అలాగే ఇప్పుడు నిన్న కూడా ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి వస్తే 5 పాయింట్ కావాలంటే 5 ఇచ్చేసాము వితౌట్ రీప్లేస్మెంట్. అలా ఎమర్జెన్సీ ఇచ్చినప్పుడు మనకు తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు మేము మొత్తానికి పేషెంట్లకు అవసరమైనప్పుడు ఇవ్వకుండా అయితే లేదు, ఇస్తున్నాము. మరి రేర్ గ్రూప్స్ అలా అయితే కూడా మనకు తెలిసిన డోనార్స్ ఎవరన్నా ఉండి వాళ్ళు 3 months అయింది ఇచ్చిందంటే వాళ్ళని పిలిపించి మరీ రక్తము సేకరించి పరీక్షలు చేసి ఇస్తున్నాము. కాకపోతే అందరికీ మనవి చేసేది ఏంటి అంటే, మీరు కూడా అంటే ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే అది మీరు ఇచ్చినందుకు మీకు సంతోషంగా ఉంటుంది, పేద ప్రజలకు అది ఉపయోగపడుతుంది. అంతేగాని మనకైతే తక్కువ ఉన్నా కూడా అవసరమైన ప్రజలకైతే ఇస్తున్నాము అండి, అవసరమైన పేషెంట్లకు వాళ్ళకు అయితే ఇస్తున్నాము. ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరైనా యువత కానీ ఎవరైనా కూడా వాలంటరీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా మంది అకేషన్స్లో, పుట్టినరోజు, పెళ్లి రోజు అలా అకేషన్స్లో కూడా డొనేషన్స్ ఇస్తున్నారు. అలాగే సినిమా అభిమానులు వాళ్ళు కూడా ఇచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చారంటే మీరు ఇచ్చినందుకు అది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఉపయోగపడుతుంది, కానీ మా అక్కడ చెప్పాను కదండి, అక్కడ ఎవరైనా కూడా పే చేసి తీసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రీగా ఇస్తాం కాబట్టి అది ఇంకా వాళ్ళకు ఉపయోగపడి మీరు ఇచ్చినందుకు మీకు కూడా
చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇచ్చేవాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా ఉంటాయి. ఎవరైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ మీరు ఒక కాల్ చేశారంటే ఆ నెంబర్కి వాళ్ళు వచ్చి మీకు అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీరు ఎక్కడ ఇవ్వాలనుకున్నా కూడా మేమే అక్కడికి వెహికల్ తీసుకొని వచ్చి మేమే క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. వేరే ఊరు నుంచి అయినా కూడా ఎక్కడికైనా కూడా జిల్లాలో మేమే వచ్చి తీసుకుంటాము. ఒకవేళ 10-15 మంది ఉన్నా కూడా మేము వచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. నంద్యాల పట్టణంలో భావితరాలకు కరెంట్ను అందజేయాలంటే ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ కరెంట్ను ఆదా చేయాల్సి ఉంటుందని నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. ఈ రోజు నంద్యాల పట్టణంలోని కరెంట్ ఆఫీస్ నుండి గాంధీజీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఎస్సీ సుధాకర్ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణకు తీసుకోవలసిన చిట్కాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తున్నాము. అలాగే ఈ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు. ర్యాలీ ద్వారా విద్యుత్ పొదుపును ఏ విధంగా చేయాలో ప్రజలకు వివరించడం జరుగుతుందని, కేవలం ఒక విద్యుత్ అని కాకుండా ఇంధనానికి సంబంధించి ఇంటిలో వాడే గ్యాస్ వినియోగం కూడా పొదుపు చేయవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ చిన్న సార్ చేతులతోనే నేటి విద్యుత్ పొదుపు, నేటి విద్యుత్ పొదుపు. ఏపీఎస్పీడీసీఎల్ నంద్యాల్ ఈ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇవాళ మేము ఇక్కడి నుంచి మన పవర్ హౌస్ కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టినాము. ఈ ర్యాలీలో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రజలకు కొంతవరకు కలిగించాలని చెప్పేసి ఇది పెట్టాము. ఇది వారం రోజులుగా సాగేటువంటి ఒక వారోత్సవము. ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ లో, స్కూల్స్ లో కూడా ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు అవి కూడా పెట్టాము. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు అవి కూడా జరుగుతాయి. తర్వాత ఒక కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి అందరికి కూడా ఈ ఇంధన పొదుపు గురించి కొంత మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇట్లా ఒక వారం రోజులు మేము ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రామ్ లోనే ఈ రోజు ర్యాలీ జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. రోజు జాతీయ ఇంధన పొదుపు కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, మా విద్యుత్ సంస్థ సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు, ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లాలలో జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నంద్యాల జిల్లాలో కూడా మా ఎనర్జీ డిపార్ట్మెంట్ లో మా వంతు పాత్రగా నియోజకవర్గంలో 14వ తేదీ సాగునీటి ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. ఎన్నికల మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రంగంలోకి దిగి ఏకగ్రీవానికి కృషి చేశారు. 12 మంది ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే ఈ రోజు నంద్యాల సాగునీటి జిల్లా కార్యాలయం వద్ద సాగునీటి సంఘంలో డిస్ట్రిబ్యూటరీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంత్రి ఎన్ఎండి ఫారూక్ నేతృత్వంలో చైర్మన్ గా గోస్పాడు మండలం నుంచి అధ్యక్షుడిగా తెల్లపూరి తులసీశ్వరరెడ్డి, వైస్ చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఆర్డీఓ బీఫామ్ పత్రాలు అందజేశారు. అనంతరం సాగునీటి ఎన్నికలు ఏకగ్రీవానికి కృషి చేసిన తాతిరెడ్డి తులసిరెడ్డిని సభ్యులు అభినందించారు. ఈ రోజు మేము చైర్మన్, వైస్ చైర్మన్ గా కావడం కారణం తులసిరెడ్డి అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాగునీటి సంఘాలు డిస్ట్రిబ్యూటరీ కమిటీల సభ్యులను తాతిరెడ్డి తులసిరెడ్డి ఘనంగా పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సహకారంతో సాగునీటి ఎన్నికలు అన్ని ఏకగ్రీవం కావడం జరిగిందని, రాబోయే రోజుల్లో రైతుల కోసం ఆనందం కలిసికట్టుగా పనిచేయాలని, ఏ రైతు కూడా ఇబ్బందులు పడకూడదని, సావిటి ఆయా కట్టలు అభివృద్ధిలోనూ పంట పొలాలకు నీటి విషయంలో కలిసికట్టుగా అందరూ పనిచేయాలని, నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యక్ష పదవి వైస్ చైర్మన్ కి బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఒకే నామినేషన్ ను వేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్నిక అనేది ఏకగ్రీవంగా అధ్యక్షులు, ఉపాధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి గారు అధ్యక్షులు DC నెంబర్ 4 కేసీ కెనాల్ కు సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైనట్టు ధృవీకరిస్తున్నాను. అలాగే కేసీ కెనాల్ DC నెంబర్ 4 కి బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఎన్నికైనట్లు ధృవీకరిస్తున్నాను. వాళ్ళ ధృవపత్రాలు తీసుకోవచ్చు. ఉపాధ్యక్ష పదవికి సుబ్బారెడ్డి గారు, బొమ్మిరెడ్డి శుభాకాంక్షలు. మొన్న 14వ తారీఖున నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ కూడా ఎన్నిక కావడం జరిగింది. అలాగే ఈరోజు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. మన మంత్రివర్యులు ఆదేశాల మేరకు మన తేలపూరి WA ప్రెసిడెంట్ అయినటువంటి కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి గారిని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కొత్తపల్లికి చెందిన సుబ్బారెడ్డిని డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. ధృవపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కోడూరు, బండాత్మకూరు WA ప్రెసిడెంట్లు సుబ్బారెడ్డి, శంకర్ రెడ్డి, అలాగే మన చాప్రేల వెంకటలక్ష్మ, చాప్రేల WA ప్రెసిడెంట్ చిలుమకూరి మిట్టాల చిలుమకూరు రవిబాబు, నూనెపల్లి తిమ్మయ్య అందరి సహకారంతో అందరు 7 మంది WA ప్రెసిడెంట్లతో వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఏకంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇక WA ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎన్నికలు సహకరించిన మంత్రివర్యులు ఫరూక్ సార్ గారి కూడా రైతుల తరఫున, నంద్యాల అసెంబ్లీ తరఫున కూడా అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకందరికీ నన్ను ఎన్నుకున్న 7 మంది WA పర్సన్ల కల్లా ముందుగా కృతజ్ఞత చెప్తున్నాను. నన్ను సహకరించిన తులసిరెడ్డి గారికి, తర్వాత మధ్యవర్తులు ఫరూక్ గారికి అందరికీ నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. నాకు సంబంధించిన వరకు రైతులందరికీ సహకరిస్తాను. నాకు సంబంధించిన వర్క్ పనులను మొత్తం చేస్తాను. ఏడబ్ల్యూ వాళ్ళకు నిధులు వచ్చినా గానీ వారి డబ్ల్యూకి ఇచ్చేయడం తప్ప వేరే ఆలోచన ఉండదని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మాకు ఇట్లా ఫరూక్ అన్న గారైనా, ఇట్లా తులసిరెడ్డి అన్న గారైనా ఎవరైనా సరే మాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ మా గ్రామాలకు డెవలప్ చేయడానికి కూడా అన్ని రకాలుగా ముందుకునేందుకు చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప 2025 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సునీత తెలిపారు. అక్టోబర్లో నిర్వహించిన త్రైమాసిక పరీక్షలు ఆధారంగా విద్యార్థులను 3 గ్రేడ్లుగా విభజించామన్నారు.
ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో సబ్జెక్టుల వారీగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు. సో మార్చిలో జరిగేటువంటి పబ్లిక్ పరీక్షలకి సంబంధించి ప్రభుత్వ కళాశాలలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సో ఈ యొక్క దానిలో భాగంగా ప్రతి కళాశాలలో కూడా క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ దాని యొక్క ఉత్తీర్ణత శాతాన్ని తీసుకొని ఆ యొక్క ప్రతి కళాశాలలో కూడా విద్యార్థులను కేటగిరీ వైజ్గా విభజించి సో వెనుకబడినటువంటి విద్యార్థుల పైన ప్రత్యేక తరగతులు ప్రత్యేక శ్రద్ధ వహించేటట్టుగా కేర్ టేకర్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి కళాశాలలో కూడా సో గ్రూపులుగా విభజించి ఆ యొక్క స్లో లెర్నర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అదేవిధంగానే బోర్డు వారే ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క స్లో లెర్నర్స్ కోసము ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. ఈ యొక్క స్టడీ మెటీరియల్ ప్రతి కళాశాలలో కూడా ఆ యొక్క విద్యార్థులకి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క స్టడీ అవర్స్ ని ప్రత్యేకంగా మనకు 3 to 5 వరకు కూడా ఇక వెనుకబడినటువంటి విద్యార్థుల కోసము నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ప్రత్యేకంగా కమిషనర్ గారి చొరవతో ప్రత్యేకంగా ప్రతి కళాశాలలో కూడా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు వీలుగా అందరూ కూడా ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు అందరూ కూడా ప్రత్యేక కృషి చేస్తున్నారు. తప్పకుండా ఈ విద్యా సంవత్సరము మెరుగైన ఫలితాలు ప్రభుత్వ కళాశాలలు తీసుకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సో ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో జరిగేటువంటి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మీడియా ద్వారా. సో మీ పిల్లలు కరెక్ట్ గా ఈ యొక్క 2 నెలలే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క విద్యార్థులు కళాశాలకు వెళ్ళేలాగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ టైంకి ముందు సో కొంతమంది పనులకు వెళుతుంటారు కాబట్టి అటువంటి వాటిని ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం మీరు వారిని వెళ్ళనీయకుండా కేవలం కళాశాలకు మాత్రమే వెళ్ళి పంపించే విధంగా మీరు చొరవ చూసినట్లయితే మీ యొక్క పిల్లలు ఇంటర్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. పై చదువులు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క 2 months కూడా విద్యార్థులకి మనకి వేరే రకమైనటువంటి పనులకు పంపకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాను. సో వాళ్ళ యొక్క ఇంటి వాతావరణం కూడా వాళ్ళు ప్రత్యేకంగా అంటే చదువుకునేటట్టు అవకాశం కల్పించే విధంగా మీ యొక్క ఇంటి దగ్గర కూడా జాగ్రత్త తీసుకోవాలని వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని తెలియజేస్తున్నాను. సో విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంటర్మీడియట్ చదివే కారు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని పాణ్యం గ్రామానికి చెందిన రామకృష్ణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి 96 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ హజరత్ సింగ్ రాణా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఎస్పీకి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము షాప్ క్లూస్ నుంచి మాట్లాడుతున్నామని మీరు కారు గెలుపొందారని చెప్పారన్నారు. కారు మీ వద్దకు చేర్చాలంటే కొంత డబ్బు చెల్లించాలని కోరారన్నారు. ఇలా తన నుంచి విడతల వారీగా 23.51 లక్షలు తీసుకున్నట్లు వివరించారు. ఇంతవరకు కారు ఇవ్వలేదని డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని వాపోయారు. చాపిరేవులకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని 2.30 లక్షలు తీసుకుని మోసం చేశారని నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ యుగేంద్ర బాబు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు అట్టహాసంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 నుంచి 25లో 12 ప్రభుత్వ మరియు ప్రైవేటు పాలిటెక్నిక్స్ నుండి 396 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొంటున్నారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఏ నిర్మల కుమార్ ప్రియా పర్యవేక్షణలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ సమన్వయకర్తగా నిర్వహిస్తున్న 27వ రీజనల్ ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, వలస ఇన్ఫ్రాక్యాన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ చైర్మన్ హరినాథ్ హజ్రే రీజనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించడం జరిగింది. డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు ఆడటం ద్వారా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి తమ జీవిత ఆశయాలను సాధించడంలో విజేతలుగా నిలుస్తారన్నారు. క్రీడలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడటమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇస్తారన్నారు. బీవీఎస్ హర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. క్రీడలు విద్యార్థులు మనో వికాసానికి తోడ్పడతాయన్నారు.
కోవెలకుంట్ల పట్టణంలో బనగానపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అనంతరం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా బాలు యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జరగబోయే జమిలీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె విజయం సాధిస్తుందని, ఆమె రాష్ట్రంలో అధికారం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలన్న, ఓబులేసు, సత్యం, సీను, రమేష్, పాపన్న, బాలయ్య, రామచంద్రుడు, మోహన్ రెడ్డి, ఆర్ఎస్ రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏడుకొండల స్వామి ఆశీస్సులు, శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు, యేసుబాబు ఆశీస్సులు ఇలవేళ ఆయుర్వేదంతో 200 ఏళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్లోని తొలి మహిళగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ బనియాపల్లి నియోజకవర్గంలోని పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఆమె అందరికీ సేవలు చేస్తూ ముందుకు పోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఆరంభమయ్యాయి. స్వామికి ధనుర్మాస ఆరాధన నిర్వహించి సహస్రనామార్చన నిర్వహించారు. తిరుపవైనలోని చతుర్మూర్తి పాశురాలను విన్నవించారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతినిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అధ్యయన ఉత్సవాలు ఆరంభం కావడంతో సాయంత్రం ఉత్సవంలో భాగంగా స్వామికి పెరియాల్వారం పశురాలను విన్నవించారు. మహిళలు తెల్లవారుజామునే గోదాదేవిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 30 రోజుల పాటు ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు కీడాంబి వేణుగోపాలన్ తెలిపారు. ఆలయ మేనేజర్ మురళీధరన్, సిఏఓ రామ్మోహన్, ప్రధాన అర్చకుడు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. कर्कटे पूर्व फल्गुन्यां तुलसी गाननोद्भवां पाण्डे विश्वंभरां गोदां वंदे श्री గోవిలవాసిని. అహోబిల క్షేత్రంలో నివసించిన శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క నెలపాటు జరిగే ఈ గోదాదేవి వైభవంని ప్రతిరోజు ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుపల్లి ఏడ్చి తిరుప్పావి సేవాకాలం జరిగి స్వామివారికి నిత్యారాధన కైంకర్యం నిర్వహించి తదనంతరం సహస్రనామార్చనతో భగవంతుని తృప్తిపరిచి యావత్ భక్తులకి తీర్థ ప్రసాద శాతుమై కోటితో ఈ యొక్క ఉత్సవం అనేది అత్యద్భుతంగా ఈ రోజు నుంచి ప్రారంభించి 30 రోజుల పాటు అత్యద్భుతంగా జరుగుతుంది కనుక భక్తులందరూ ఎల్లరూ స్వామివారిని ఈ యొక్క ధనుర్మాస పూజంలో భగవంతుడే చెప్పిన వాక్యం మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడి గీతలో చెప్పినట్టు మార్గశిర మాసంలో భగవంతుని ఉషకాలంలో దర్శనం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహం పొందితే అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీనృసింహ పదధ్వందో దత్యాద్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంశనభోమ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశనభోమ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు తగ్గిపోతున్న రక్తం నిల్వలు. కరెంటును ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దాం. ర్యాలీ ప్రారంభించిన ఎస్ఈ సుధాకర్. నంద్యాల సాగునీటి సంఘాల్లో విజయానికి నాంది. మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి.
నంద్యాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్మీడియట్ లో సంకల్ప్ జిల్లా అధికారి సునీత. సారు కారు గెలుచుకున్నామని లక్షలు కాజేశారు, మా సమస్య పరిష్కరించండి, ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు అట్టహాసంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. బనగానపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఆరంభమయ్యాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.